ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డిఎన్డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో మంచానికే పరిమితమైన యువ అభిమాని కోరికను మరణించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతో పాటు భగవంతుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ని కలవాలని అభిలాషించాడు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు శ్రీ పొనుగోటి రామ్ గోపాల్, శ్రీమతి మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు, అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు బాబుకుంటాయని చెప్పి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపారు. వెంకటేశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి భగవంతుని ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం 1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని తెలిపారు. నిరంజన్ ను చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అతనితో చాలా సమయం గడిపారు. ఇంట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చొని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదుటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం అని నిరంజన్ చెప్పిన మాటలు విని కదిలిపోయారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి కళ్యాణం అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమను ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ చేసిన డాన్స్ల తాలూకు వీడియోలు, ఫోటోల్ని తిలకించారు. అంతా తనని చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు. ఈ సందర్భంగా నిరంజన్ ఒక కుక్కపిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా కొని పంపుతానని హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా స్వయంగా ఆ ఇంటి ఓనర్స్ ని పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్లో పనిచేసేవారని చెప్పగా వారి జీవనోపాధి మెరుగుపరిచేందుకు క్యాంటీన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డిఎన్డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో మంచానికే పరిమితమైన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతో పాటు భగవంతుని తీర్థ ప్రసాదాలు కూడా అందజేశారు. హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ని కలవాలని అభిలాషించారు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు శ్రీ పొనుగోటి రామ్ గోపాల్, శ్రీమతి మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు, అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు బాబుకుంటాయని చెప్పి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపారు పవన్. వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం 1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని తెలిపారు పవన్. నిరంజన్ ని చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అతనితో చాలా సమయం గడిపారు. ఇంట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతన్ని మంచంపై కూర్చొని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానమని నిరంజన్ చెప్పిన మాటలు విని కదిలిపోయారు పవన్. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి కళ్యాణం అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజలు చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ చేసిన డాన్స్ల తాలూకు వీడియోలు, ఫోటోల్ని తిలకించారు. అంతా తనని చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, నిరంజన్ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి వచ్చి అతన్ని కలిసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం నిరంజన్ కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు? సింధు, పవన్ కళ్యాణ్ పట్టిన హన్మకొండలో కొనసాగుతుంది. ఈరోజు నిరంజన్ కుటుంబ సభ్యులు నిరంజన్తో పవన్ కళ్యాణ్ మాట్లాడి కుటుంబానికి అండగా నిలిచేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించారు. నాకు అందుబాటులో నిరంజన్ తండ్రి రామ్ గోపాల్ ఒకసారి ఆయనతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి భరోసా కల్పించారో, ఏం మాట్లాడతారో? పవన్ కళ్యాణ్ మీకు చాలాసేపు నిరంజన్తో మీతో మాట్లాడండి కదా, ఏమేమి విషయాలు చెప్పిండు, మీరేం చెప్పారు పవన్ కళ్యాణ్కు? ఇక చాలాసేపు బాబును సారే మాట్లాడిండు, మాతోనే మాట్లాడలేదు. బాబుతో చాలాసేపు మాట్లాడి చాలాసేపు ఇదే సార్ కొంచెం బాధగా ఇదైపోయాడు సారు. బాబుకి ఏదైతే కోరిక ఉందో అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పి పోయిండు సార్. ఏ అంశాలు చెప్పిండు పవన్ కళ్యాణ్కు? మీ బాబు ఏమేమి చెప్పిండు, ఎట్లాంటి సమస్య చెప్పిండు, పవన్ కళ్యాణ్ ఏం చెప్పిండు? పవన్ కళ్యాణ్కి మాకు ఇల్లు లేదు, మమ్మీకి ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పిండు. అయితే నేను ఖచ్చితంగా చేస్తాను, నేను మమ్మీకి అది నేను క్యాంటీన్ మీకు ఇల్లు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పి ఆమె ఇచ్చిపోయాడు. ఇప్పుడు మీ బాబు ఎట్లా ఫీల్ అవుతున్నాడు? ఎందుకంటే ఒక ఆయన చేతుని రాసిచ్చిండు, ఆయన ఫోటో దిగిండు, సెల్ఫీలు దిగిండు, తిరుపతి తీర్థ ప్రసాదాలు ఇచ్చాడు కదా, బాబు ఎట్లా ఫీల్ అవుతున్నాడు? బాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఇప్పుడు హెల్తీగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ 3 days నుంచి లేని హెల్తీ ఇవాళ ఒక రోజులో ఉన్నాడు బాబు. ఇక రేపు మార్నింగ్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం సిక్ అయిపోయింది బాబు చాలా. అది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమైనా ఆర్థిక సహాయం చేసిండా, ఎట్లా మీకు అండగా ఉండండి చెప్పిండు, ఏం చెప్పిండు?
పవన్ కళ్యాణ్ మాకు హామీ ఇచ్చి వెళ్ళాడు. బాబుకైతే ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నేను నెరవేరుస్తా కంపల్సరీ, నేను మీకు కాల్ చేస్తాను నేను అని చెప్పాడు మాకు. 40 నిమిషాలకు పైగా మీతో మాట్లాడండి కదా. పవన్ కళ్యాణ్కు మీ బాబు ఏ అంశాలు తిప్పిండు, ఎట్లా అంటే ఆయన దృష్టికి వచ్చిన సమస్య ఏంది, ఎప్పటి నుంచి ఆరోగ్య సమస్య కావచ్చు, ఇవన్నీ ఎట్లా వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఎట్లా జరిగిందంటే? బాబుతోనే మాట్లాడాడు, మాతోనే ఎక్కువ మాట్లాడలేదు. ఛాన్సేపు బాబుతోనే మాట్లాడాడు, బాబుని ముద్దాడాడు, బాబుతోనే ఉన్నాడు, బాబుని పట్టుకుని ఉన్నాడు, బాబుతోనే చేసి నీకు ఎలా ఉంది, నీకు ఎలా ఫీలింగ్ ఉంది, నువ్వు ఎట్లా ఏం తింటావు అని చెప్పి, నువ్వు ఏమేమి మూవీ చూస్తావు అవన్నీ చెప్పాడు. బాబుకు కూడా నేను ఈ మధ్యలో మళ్ళీ ఫోన్ చేస్తాను కూడా మాకు హామీ ఇచ్చి వెళ్ళాడు. బాబు గుర్తుండిపోయి ఏమన్నా ఇచ్చిండు, తీర్థప్రసాదాలు కావచ్చు, లేదంటే పేపర్ మీద రాసి చేయడం కావచ్చు, ఫోటో గుర్తు కావచ్చు, ఇంకా ఏమి ఇచ్చిండు, ఏం చెప్పిండు? బాబుకి ఒకటి తిరుపతి నుంచి వెళ్ళి ప్రసాదం తెప్పించారు, డైరీ మీద సిగ్నేచర్ చేశారు. కానీ బాబు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తానని మాకు హామీ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో భద్రకాళి వెళ్ళి అక్కడ పూజలు చేసిన తర్వాత మీకు ఏమేమి ఇచ్చాడు? ఏదో వెండి ప్రతిమను పూజ చేయించి ఇచ్చినట్టుగా చెప్తున్నారు, అది ఇచ్చిండా ఏంది? సార్తో వెళ్ళాక సార్ పక్కకే మమ్మల్ని కూర్చోబెట్టి పూజ చేసి వెండిది విగ్రహం ఇచ్చాడు. మేము అది ఎట్లా ఒక తండ్రిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక ఏపీ డిప్యూటీ సీఎం ఇక్కడికి రావడం, చాలాసేపు మీతో మాట్లాడడం, మీకు తీర్థప్రసాదాలు ఇవ్వడం, మీరు మంచిగా ఉండాలని కోరుకోవడం విషయంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అంత పెద్ద వ్యక్తి మా ఇంటికి వచ్చుడు కూడా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉంది. మా మనసులో ఉన్న బాధాకరం కూడా పోయి మాకు చాలా హ్యాపీగా ఉంది. మా బాబు కూడా హెల్తీగా ఇప్పుడు మంచిగానే ఉన్నాడు. అది సార్. మీ బాబుతో పాటు మీరు పవన్ కళ్యాణ్తో మీరు కానీ మీ మిసెస్ కానీ మాట్లాడిందా? ఎట్లా మీరు ఈ 17 ఏళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా కావచ్చు, ఎంత నష్టపోయారు, ఇవన్నీ అంశాలు మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేసిరా? బాబు పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ బాబుతోనే ఉన్నాడు, మాతోనే ఏం లేదు. మొత్తం బాబునే తెలుసుకున్నాడు, బాబుతోనే తెలుసుకొని బాబుతోనే మాట్లాడాడు, మాతోనే ఏం మాట్లాడాడు, మాతోనే క్యాజువల్గా మాట్లాడినా వచ్చింది బాబు గురించి కాబట్టి బాబుతోనే మాట్లాడి బాబుని హ్యాపీగా సంతోషంగా ఉంచెళ్ళాడు. మీ ఆవిడ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక డిప్యూటీ సీఎం మనిషి ఇక్కడికి వచ్చి మీకు తీర్థప్రసాదాలు ఇవ్వడం, మీకు ఒక చేతి మీద రాయడం, మీ ఇంటికి రావడం, మీతో చాలాసేపు గడపడం కదా, మీ భార్య మీ ఫ్యామిలీ ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మేము అసలు వస్తాడని మేము అనుకోలేదు. అది మన రాకేష్, పృథ్వీ, సిల్వర్ శంకర్, మన దేవిక మేడం ప్లస్ ఇంకో రామ్ చరణ్, వీళ్ళందరి వల్ల మాకు పవన్ కళ్యాణ్ దాకా పోయింది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీరు హైదరాబాద్ రమ్మడం కావచ్చు, మంగళగిరి పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పి ఇంకేమైనా సమస్య ఉంటే ఏమన్నా రమ్మని అంటే నేను చెప్పిన మీకు ఏమన్నా? మాకు రమ్మని ఏం చెప్పలేదు, ఏది ఉన్నా నేను ఫోన్ కాంటాక్ట్లో చూసుకుంటాం, మీకు ఏది కావాలన్నా నేను మీకు పంపిస్తాను అన్నాడు. ఎట్లా ఉంది ఇప్పుడు బాబు భోజనం చేసిండా? బాబు ఎట్లా ఫీల్ అవుతున్నాడు? అంటే పవన్ కళ్యాణ్తో మాట్లాడిన క్షణాలు మీరు కళ్ళారా చూసిరు కదా, ఎట్లా మీరు ఏమంటున్నాడు బాబు? బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు భోజనం చేసేంత కూడా కడుపు నిండినంత హ్యాపీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు కొంచెం నిన్నటి నుంచి ఇది కాబట్టి కొంచెం సిక్ అయిపోయింది బాబు. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది నిరంజన్ తండ్రి అభిప్రాయం. అయితే బాబు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, ఆ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఒక పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి నిరంజన్తో మాట్లాడి తీర్థప్రసాదాలు ఇవ్వడం కావచ్చు, అండగా ఉంటాను, కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పినటువంటి నేపథ్యంలో నిరంజన్ కుటుంబ సభ్యులంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన చేతులతోనే ఒక బుక్పై ప్రియమైన నిరంజన్ ఆరోగ్యంగా ఉండాలి, దుర్గామాత ఆశీస్సులు ఉండాలంటూ ఆయన రాసి గబ్బర్ సింగ్ ఫోటోలు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత వెంటనే నిరంజన్ తల్లిదండ్రులు భద్రకాళి ఆలయంకు వెళ్ళి పవన్ కళ్యాణ్తో పాటు పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇప్పుడే కొంచెం క్రితం ఇంటికి చేరుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి పరామర్శించి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో నిరంజన్ కుటుంబ సభ్యులైతే ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.